ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా అందులో పార్టిసిపేట్ చేశాయి. అందులో ముఖ్యంగా 2 కేటగిరీస్ ఉండేది. ఒకటి మిసెస్ ఏషియా ఇంటర్నేషనల్, రెండోది మిసెస్ ఏషియా క్లాసిక్ ఇంటర్నేషనల్. క్లాసిక్ అంటే అబౌవ్ క్లాసిక్ కేటగిరీలోకి వస్తారు. బిలో 45 ఇయర్స్ వాళ్ళంతా మిసెస్ ఏషియా ఇంటర్నేషనల్కి వస్తారు. ఈ ప్రోగ్రాం గురించి దీపాలి గారు ఉన్నారు ఇక్కడ, డాక్టర్ దీపాలి. షీ వాజ్ ది డైరెక్టర్ ఆఫ్ ఇండియా సంబంధించినంత వరకు షీ ది డైరెక్టర్. అండ్ లైక్ దట్ షీ ఆల్సో ఫస్ట్ ఏపీ తెలంగాణలో జరిగినటువంటి ఒక ప్రోగ్రాంలో కూడా సూపర్ క్లాసిక్ అండ్ అప్పుడు అబౌవ్ 60 ఇయర్స్ కేటగిరీలో మేడం సెలెక్ట్ అయ్యారు. అలాగే మిసెస్ ఇండియా దాంట్లో కూడా సూపర్ క్లాసిక్ అంటే అబౌవ్ 60 ఇయర్స్, బికాజ్ నౌ హర్ ఏజ్ ఈజ్ 64 ఇయర్స్. సో ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక ప్రోగ్రాము దాంట్లో సక్సెస్ అవ్వాలి అని అంటే మీకు అందరికీ తెలిసిన విషయం, మీరంతా మీడియా మిత్రులు రోజు ఒక ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు మీరు. సో టాలెంట్ బయటపడాలి అని అంటే ఎంతో కృషి చేయాలి. సో ఆ కృషి ఒక్కసారిగా కాకుండా గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఏపీ తెలంగాణ, తర్వాత ఇండియా లెవెల్, తర్వాత ఏషియా లెవెల్ వెళ్ళేసి ఈ రోజున ఒక ఆల్ నేషన్స్ విన్నర్ అంటే క్లాసిక్ ఇంటర్నేషనల్, ఏషియా ఇంటర్నేషనల్ 24 క్లాసిక్లో ఆమె విన్నర్గా రావటం నిజంగా చెప్పాలని అంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియా మొత్తంలో జరిగినటువంటి ఇండియా నుంచి వచ్చిన వాళ్ళందరిలో కూడా మరి ఆమె అదే రావటం ఈ ఏజ్లో చాలా గొప్ప విషయం నేను భావిస్తా ఉన్నాను. అయితే షీ విల్ స్పీక్ అబౌట్ లేటర్ 2 minutes. సో బిఫోర్ దట్ నాకేంటంటే నాకు ఆమె గురించి తెలిసింది నేను హస్బెండ్ కాబట్టి నాకన్నా ఎక్కువ చేసిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు. నార్మల్గా ఫస్ట్ నుంచి కూడా అంటే ఒక ఆస్పెక్ట్ ఏదైనా టేకప్ చేస్తే ఆ ఆస్పెక్ట్లో సక్సెస్ అవ్వాలనే దృక్పథంతో ముందుకు వెళ్తూ ఉంటుంది. అలాగే నేను వెన్ ఐ మ్యారీడ్ అండర్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ కూడా కంప్లీట్ కానటువంటి స్టేజ్లో మేము మ్యారేజ్ చేసుకున్నాం. అప్పటి నుంచి కూడా ఈవెన్ ఇప్పటి వరకు షీ ఈజ్ కంటిన్యూ స్టూడెంట్. అంటే బిఏ, అలాగే తర్వాత ఎంఏ, బిఎడ్, ఎంఎడ్, ఎంఎస్సి సైకాలజీ, ఎంఎస్సి సైకోథెరపీ, ఎంబీఏ, అట్లా మొత్తము 6 పీజీ ప్రోగ్రామ్స్. మరి నాకు తెలిసి ఏ మహిళ కూడా 6 పీజీ ప్రోగ్రాములు అయిన మహిళ మరి మీరు ఎక్కడ చూసారో నాకు తెలియదు, నేనైతే ఎక్కడ చూడలే. క్వాలిఫికేషన్ మీద 6 పీజీ ప్రోగ్రామ్ చదువుకుని అలాగే 2 డాక్టరేట్లు జేఎన్టీయూ హైదరాబాద్లో నుంచి మేనేజ్మెంట్ స్టడీస్లో నుంచి డాక్టరేట్, అలాగే అమెరికన్ పీస్ యూనివర్సిటీ నుంచి ఒక హానరీ డాక్టరేట్. ఒకటేమో రెగ్యులర్ పిహెచ్డి ఫ్రమ్ జేఎన్టీయూ హైదరాబాద్, రెండోది పీస్ యూనివర్సిటీ. అలాగే ట్వైస్ గిన్నీస్ రికార్డ్, 2 గిన్నీస్ రికార్డు కూడా షీ కంప్లీటెడ్. అది కూడా ఒకటి ఏపీలో జరిగింది, ఒకటి హైదరాబాద్లో జరిగింది. సో గత విషయాలు చెప్తా ఉన్నా. అలాగే ఇంకా అవార్డ్స్ చెప్తా పోతే లాట్ ఆఫ్ అవార్డ్స్ మీకు కొన్ని షేర్ చేస్తాం మేము విషయాలు. ఎన్నో అవార్డ్స్ అంటే ఏ కాంపిటీషన్ ఫేస్ చేసినా కూడా ఆ కాంపిటీషన్లో ఫస్ట్ నుంచి కూడా ఎడ్యుకేషన్ పరంగా కానీ, తర్వాత కాంపిటీషన్ పరంగా కానీ, ప్రోగ్రామ్ పరంగా కానీ సక్సెస్ చేసుకుంటూ ఎక్కడ కూడా వెనక తగ్గకుండా వచ్చినటువంటి మహిళ నేను గర్వంగా చెప్పుకుంటాను. షీ ఈజ్ మై వైఫ్ అని చెప్పి. అలాగే ఇంతకుముందు కూడా ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్లో వైస్ చైర్పర్సన్గా చేస్తున్నారు. అంటే జగన్ గవర్నమెంట్లో ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో ఒక రెగ్యులేటరీ కమిషన్ ఎంటైర్ 72 స్కూల్స్కి ఒక రెగ్యులేటరీ కమిషన్లో వైస్ చైర్మన్ పనిచేస్తున్నారు. అండ్ తర్వాత మేము మెయిన్గా హైదరాబాద్లో సెటిల్ అయ్యి గత 40 సంవత్సరాల నుంచి
హోలీ మేరీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని హైదరాబాద్లో ఉన్నాయి. వాటికి నేను సెక్రటరీ, చైర్మన్గా, ఫౌండర్గా, సెక్రటరీగా స్టార్ట్ చేశాం. సో అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి, టాలెంటెడ్ షోస్లో కానివ్వండి, తర్వాత ఏదైనా కూడా ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఒక అడుగు వెనక్కి చేయకుండా ఈ ప్రోగ్రామ్ ఇంతవరకు తీసుకొచ్చింది. చాలా కష్టపడి, అంటే చాలా రౌండ్స్ ఉంటుంది నాకు చెప్పే కన్నా దీపావళి విల్ టెల్ అబౌట్ ది హౌ ది ప్రోగ్రామ్ విల్ బి కండక్టెడ్. You will be better judge for that one because you are the organizer. So ఈ ఫ్యూ విషయాలతో మీకు ఇంకేదైనా తర్వాత మీకు కావాలంటే ఎనీథింగ్ we will share with you. Thank you. हिंदी में बात करूं या इंग्लिश में? हिंदी? अच्छा, तो हैदराबाद के लिए एक बहुत ही प्राउड मोमेंट है ये. इट्स सच अ ग्रेट प्राइड कि यहाँ पे आज इंटरनेशनल क्राउन आया है. शी इज द विनर ऑफ इंटरनेशनल मेन टाइटल. जो मिसेस एशिया इंटरनेशनल का क्लासिक कैटेगरी का जो मेन टाइटल है वो डॉक्टर विजया रेड्डी ने जीता हुआ है. सो इट्स अ वेरी प्राइड मोमेंट बिकॉज जनरली यंगर जनरेशन में पार्टिसिपेट करना या फिर उस कंपटीशन को समझना बहुत आसान होता है. बट एट द एज ऑफ 64 एज में उन्होंने जो हासिल किया है वो काबिले तारीफ है, बहुत ही ज्यादा इंस्पिरेशनल है. तो उनको मिसेस एशिया इंटरनेशनल के मेन टाइटल के साथ ही उनको एक सब टाइटल मिला है जिसका नाम है मिसेस इंस्पिरेशनल, क्योंकि उनको भी वहां पे लगा कि दिस इज अ ट्रू इंस्पिरेशन, है ना. 45 जनरली वो उनको लग रहा था कि 45 एज की लेडीज के साथ मैं 64, ऑलमोस्ट 20 इयर्स का डिफरेंस है. हाउ कैन आई पार्टिसिपेट, दैट टू जो साउथ एशियन लेडीज होती है, यू नो, सिंगापुर से हुए, जापान, कोरिया, जहाँ पे प्लास्टिक सर्जरी इतनी कॉमन है, इतना दे आर सो मच इनटू देयर फिटनेस एंड ब्यूटी, उनके साथ इस एज ग्रुप में पार्टिसिपेट करने के लिए एक हिम्मत लगती है ना. ब्यूटी तो एक चीज है जिसमें हिम्मत है ना. द विनर इज वन जिसमें हिम्मत है, वही विनर है जिसको लगता है कि मैं इसको बीट कर सकता हूँ. और उसी बेसिस पर मैंने उनको यही कहा था कि जिस दिन आपने डिसाइड किया कि मुझे पार्टिसिपेट करना है, यू आर द विनर दैट मोमेंट. अगर इनकी जगह पे कोई और होता तो बैक ऑफ हो जाता कि नहीं मैं नहीं करूंगी, क्यों, अगर मैं वहां पे हार गई तो, यू नो, 45 की लेडी के साथ मैं 65 कैसे पार्टिसिपेट करूंगी, स्पेशली ड्यूरिंग द वॉक्स, जो रैंप वॉक्स वहां पे इतने होते हैं, टैलेंट राउंड्स इतने होते हैं. उसके बीच में डॉक्टर विजया रेड्डी ने ये किया क्योंकि मिसेस इंडिया भी उन्होंने जीता था, वो सुपर क्लासिक कैटेगरी में था, अबाउट द एज ऑफ 60. तो उनकी पार्टिसिपेंट्स भी उनके जैसी ही थी, बट वहां से हटके 20 इयर्स बैक जाना और पार्टिसिपेट करना बहुत मुश्किल है. तो आई थिंक शी डिजर्व्स वन बिग राउंड ऑफ अप्लॉज फॉर दैट. तो वो मिसेस एशिया इंटरनेशनल की भी विनर है, इंस्पिरेशनल की भी विनर है, और ऑफ कोर्स आई थिंक वो बहुत पॉपुलर भी है. तो उनके इतने वोट्स मिले तो वो मिसेस पॉपुलर भी है. तो बेसिकली मिसेस एशिया इंटरनेशनल, मिसेस इंडिया की जो है, इंडिया का सिर्फ एक ही नेशनल पैजेंट है मिसेस इंडिया का जो ऑफिशियल है, जहां पे डॉक्टर विजया ने पार्टिसिपेट किया था. वी आर हियर फ्रॉम 2012. हम इंडिया के पहले पैजेंट है जिसका इंटरनेशनल प्लेटफॉर्म था. मिसेस इंडिया का ट्रेडमार्क भी हमारे ही नाम से रजिस्टर्ड है. मिसेस इंडिया पैजेंट्स एंड प्रोडक्शंस प्राइवेट लिमिटेड भी हमारी ही है. तो देयर इज ओनली वन मिसेस इंडिया पैजेंट. उसके बाद जो भी पैजेंट होता है वो मिसेस इंडिया XYZ या ABC वो कुछ लगा के होता है. तो ऑफिशियल मिसेस इंडिया का जो स्टेट लेवल का है, ऑफ कोर्स आपको पता होगा, वो भी उन्होंने जीता था. उसके बाद मिसेस इंडिया का क्लासिक उन्होंने जीता था, और उसके बाद उन्होंने क्लासिक मिसेस एशिया इंटरनेशनल एंड मिसेस एशिया इंटरनेशनल में पार्टिसिपेट किया था, जो 7 दिन का था. आप इमेजिन कीजिए 7 दिन उनको हिल्स पे चलना था, 24 घंटे उनको मेकअप में रहना था. वहां पे इतनी टूरिज्म की एक्टिविटीज होती हैं, उसमें भी उन्हें पार्टिसिपेट करना था. एंड वो बहुत एक्टिव थी पूरे इसमें. और मैं ये भी बोलना चाहूंगी कि उन्होंने तो पार्टिसिपेट किया ही किया, बट उसके साथ सिर्फ वो भी नहीं, उनके साथ उनकी फैमिली भी विनर है. जहाँ पे जनरली हस्बैंड्स को होता है शादी हो गई तो बैठ जाओ, स्पेशली सर जिस बैकग्राउंड से है, वो एक एजुकेशनल बैकग्राउंड से है, तो जनरली वो ये भी बोल सकते थे कि तुम्हें ब्यूटी में क्यों जाना है, बट सर ने उनको सपोर्ट किया. एंड ऑल द वे ही केम फ्रॉम इंडिया टू बैंकॉक टू चीयर हर अप, यू नो. तो एक बहुत ही आइडियल एग्जाम्पल है सर. आई थिंक यू आर वन
आपको भी एक इंस्पिरेशनल हस्बैंड का अवार्ड देना चाहिए, बिकॉज जनरली मेल डोमिनेटेड कम्युनिटी में वुमेन को जस्ट एज अ शोकेस डॉल देखते हैं ना, बट ही वॉज देयर बिहाइंड हर लाइक अ विंग बिहाइंड हर विंग्स. उन्होंने उनको बहुत सपोर्ट किया. और जनरली हम लोग टीवी सीरियल्स में देखते हैं ना कि बहू और मदर इन लॉ का जो रिलेशन होता है वो हमेशा दुश्मनी होती है. यू नो, बहू जो है सास को खड़ूस बोलती है, सास जो है बहू को दबाती है. बट यहाँ पर एक आइडियल एग्जाम्पल है जहाँ पे बहू सपोर्ट कर रही है अपनी मदर इन लॉ को कि आप आगे बढ़िए, ब्यूटी पैजेंट्स में जाइए. क्योंकि ब्यूटी पैजेंट्स सिर्फ एक ब्यूटी नहीं होती, एक पूरी पर्सनैलिटी होती है. आपकी इनर स्ट्रेंथ, आपके अंदर कितना जील है. यू नो, ब्यूटी पैजेंट का सबसे हमारी बहुत बड़ी गलतफहमी है कि ब्यूटी पैजेंट में सिर्फ एक्सटर्नल ब्यूटी देखते हैं. ब्यूटी पैजेंट का सबसे बड़ा रूल है योर एटीट्यूड. आप आने वाली चीजों को का चैलेंज किस तरह से लेते हो उसे देखते हैं. तो जितना मैंने बोला आपको समझ आ गया होगा कि डॉक्टर विजया ने एक నా తెలుగు కొంచెం అంత బాగోదు, సో ప్లీజ్ అడ్జస్ట్ విత్ మీ. So at this moment, the entire family, I think, we first of all want to thank you. Though this was an international event and everything, మీరు అన్ని వచ్చిన దానికి I am very, very grateful on behalf of my mother-in-law. And already I think Dipali ma'am has spoken, my father-in-law also has spoken. But just one thing, at her age, I think age is just a number. And as they say, no, the wine gets better with age. I think my mother-in-law is just aging like very fine wine. She's getting better by the number of years. So, though I was a runner-up Mrs. India 2021, so ఇప్పుడు నన్ను అడిగితే మీరు మళ్ళీ పార్టిసిపేట్ చేస్తారా అంటే నాకు అంత ఓపిక ఉండదు. The amount of effort that she has put in and what we have seen over the last few years, the kind of training, I think it requires a lot of mental fitness and physical fitness. So I think she took a lot of effort physically, when biryani tinte kuda, she like, no, I will have some salads, I will have this, because she's taking care of her health a lot. So that is a message, because at this era after COVID, where, people, I know it's not the right moment, but people of my age also dying of heart attack, not taking care of health. I think she really took a lot of effort to take care of her health and mentally, train herself to make sure that she faces that pageant. As Dipali ma'am rightly said, pageants, we had lot of, if you look at the other participants, full of plastic surgery, their fitness, everything. So we don't know what will happen if we melt them. But I think what you see is a true essence of an Indian woman is what you see over here. There is absolutely nothing plastic about her. So everything is very, very genuine, and I think we should take inspiration from her. Seeing her, I think more awareness. We need more awareness for these kind of beauty pageants, and where people of her age also come forward. So that is what I would like to say, and over to her. I think it's her moment for her to shine and let the limelight fall on her. అందరు కూడా మీడియా వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రాంకి మీ వాల్యుబుల్ టైం ఇచ్చి వచ్చినందుకు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీడియా ఎంత పవర్ఫుల్ నాకు తెలుసు. మీడియా ద్వారానే మనం ఏదైనా కూడా సక్సెస్ని చేసుకోవాలన్నా ఏదైనా మీడియా ద్వారా సాధ్యమవుతుంది. మీరందరూ ఇంత దూరం మీ వాల్యుబుల్ టైం వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ఇప్పుడు మా హస్బెండ్ మాట్లాడారు, దీపాలి మేడం డైరెక్టర్ టు ఇండియా, ఆమె మాట్లాడారు, మా డాక్టర్లో కూడా మాట్లాడారు. వాళ్ళందరూ కూడా అన్నీ చెప్పేశారు నా గురించి. ఇంకా అంటే నా జర్నీని చెప్పుకోవడం అనేది కూడా నాకు కొంచెం, నేను చెప్పేదానికంటే నా గురించి ఇంకొకరు చెప్పడంతో నాకు సంతోషం. అయినా కూడా నేను కూడా నా గురించి చెప్తాను. నేను పుట్టింది పల్నాడు ఏరియా, అది చాలా వెనుకబడ్డ ఏరియా. మా టైంలో నీళ్ళు కూడా ఉండే కావు, మీకు తెలుసు. చిల్లర వాళ్ళని చిల్లర దేవుళ్ళు అని చెప్పి శ్రీనాథ్ కవి రచించిన ప్రదేశం పారంపూడి దగ్గర మా విలేజ్, స్మాల్ విలేజ్. బట్ మా ఫాదర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ రావడం వల్ల మేము ఎక్కువ అక్కడ టౌన్స్లోనే ఉండేవాళ్ళమి. కాకపోతే మా ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా కారంపూడి ఆ రెడ్డి రాజులకి చెందింది.
మా మదర్ వాళ్ళ ఫ్యామిలీ కొండవీరి రెడ్డి రాజులకి చెందిన ఫ్యామిలీ. అట్లా అంటే ఆ బ్రాటప్ తో వచ్చాను నేను. చాలా ఘోష అన్నమాట. అప్పటి రోజుల్లో మా టైంలో ఆడపిల్లల్ని చదివించడం అనేది, బయటికి రావడం అనేది కూడా చాలా కష్టమైన పని. బట్ మా మదర్ ఫాదర్ వాళ్ళు ఎడ్యుకేటెడ్ అవ్వడం వల్ల నేను చదువుకోగలిగాను. బట్ నేను ఫైనల్ ఇయర్లో ఉండగా నాకు మ్యారేజ్ అయింది. సో ఇంకా అది డ్రాప్ అవుట్ చేసుకుని వచ్చాను. వచ్చిన తర్వాత అలా నా చదువుని కంటిన్యూ చేద్దాం అనుకుని అట్లా జర్నీ స్టార్ట్ చేశాను. నా అప్లికేషన్ ఫామ్స్ కూడా మా హస్బెండ్కి ఇచ్చి తనే ఫిలప్ చేసి లాస్ట్లో సైన్ పెట్టి అనేవాళ్ళు. ఆ డిగ్రీకి అప్లై చేసిన, పీజీకి అప్లై చేసిన. అలా నేను ఫస్ట్ కేపీహెచ్బి కాలనీలో నలంద విద్యాలయ హై స్కూల్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇంకా మా జర్నీ ఎడ్యుకేషన్ వైపు టోటల్గా కాన్సన్ట్రేట్ చేశాను. ఆ ఎడ్యుకేషన్లోనే నేను అంటే ఎంబీఏ, ఎంసీఏ, ఇంజనీరింగ్ అట్లా తీసుకొచ్చాను. స్కూల్ నుంచి చాలా కష్టపడి ఎడ్యుకేషన్ ఫీల్డ్ని స్ట్రాంగ్గా బిల్డప్ చేసుకున్నాను. సో నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత చాలా డైరెక్టర్గా కానీ ఎన్నో వర్క్ షాప్స్ చేయటం పిల్లలకి. యాక్చువల్గా నేను ఎంఏ చేశాను మా ప్రొఫెషనల్ కాలేజ్ స్టార్ట్ చేసినప్పటికీ. అయితే చాలా మంది లెక్చర్స్ అన్నారు అనమాట, మేడం స్కూల్ లాగా కాదు పీజీ కాలేజీలో అంటే అని చెప్పి వాళ్ళు కొంచెం కామెంట్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళని కూర్చోబెట్టుకున్నట్లు ఎంబీఏ, సైకాలజీ, సైకోథెరపీ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాను. అంటే ఏ లెక్చర్ కూడా నాకు తెలియదు అని అనుకోకూడదు అని కాన్సెప్ట్ నాకు అర్థమైంది. సో అన్ని యాక్టివిటీస్ మన దగ్గర ఉంటే మనల్ని ఎవ్వరు కూడా వీళ్ళకి చూపలేరు అనే ఉద్దేశంతో నేను ఒక కసిగా ఆ చదువు మీద ఇంట్రెస్ట్ చేసి చదువుకున్నాను. సో నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలాగా నన్ను తీసుకొచ్చేసింది. తర్వాత దానిలో ఇంకా నేను చాలా వర్క్ షాప్స్ చేశాను. బ్రిటిష్ ఇన్స్టిట్యూట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ లండన్లో ఆ కోర్స్ చేసి, అలాగే న్యూయార్క్లో డీల్ కార్నెగీ కోర్స్ చేసి, జేఎన్టీలో సాఫ్ట్ స్కిల్స్ కోర్స్ చేసేసి ఇవన్నీ కూడా సాఫ్ట్ స్కిల్స్ మీద, బిహేవియరల్ స్కిల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి, ఎందుకంటే మాకు స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళని చదువు ఒక పార్ట్ అయితే లైఫ్ గురించి, వాళ్ళ బిహేవియర్ గురించి, వాళ్ళకి తెలుసుకోవడం, వాళ్ళ ఇంపార్టెన్స్ తెలుసుకోవాలంటే వాళ్ళు ఎలా ఉండాలి అనేది ఒక రకమైన చాలా ఇంపార్టెంట్ లైఫ్కి. ఈ చదువు ద్వారా వచ్చే నాలెడ్జ్ కంటే తర్వాత వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యేదానికి ఆ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను ఎక్కువ వాళ్ళకి క్లాసెస్ తీసుకుని, అలాగే వాళ్ళకి మోటివేషనల్ క్లాసెస్ లాగా తీసుకుని వాళ్ళని ఇచ్చేసేదాన్ని. అందుకని నేను అప్పుడు ఒక 10,000 స్టూడెంట్స్కి ఇలాగ క్లాసెస్ తీసుకున్న తర్వాత అప్పుడు ఫస్ట్ రికార్డ్ చేస్తాను అనమాట. బిహేవియరల్ స్కిల్స్ మీద 10,000 స్టూడెంట్స్ని ట్రైన్అప్ చేసి వాళ్ళందరినీ 10,000 స్టూడెంట్స్ని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళు ఎలా ఉన్నారు, ఏంటి వాళ్ళ లైఫ్ ఎట్లా ఉండింది అనేది, వాళ్ళలో ఏం చేంజ్ వచ్చింది చేసుకోవడం వల్ల అని చెప్పేసి అలా గిన్నిస్ రికార్డ్ చేశాను. తర్వాత మైండ్ మ్యాపింగ్ గురించి ఒక గిన్నిస్ రికార్డ్ చేశాను. సో ఎడ్యుకేషన్ పరంగా అలా చేసుకున్న తర్వాత నాకు ఎక్కువ మొదటి నుంచి కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఉమెన్ని ఎంపవర్ చేస్తే ఒక తను స్ట్రాంగ్ గా బిలీవ్ చేసుకోగలిగితే తన ఫ్యామిలీకి సపోర్ట్ అవుతుంది, పిల్లలకి సపోర్ట్ అవుతుంది, మన వాళ్ళ ఫ్యామిలీకి జస్ట్ అట్లా ఒక ఎంపవర్మెంట్ లాగా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను డ్వాక్రా గ్రూప్స్ మీద బాగా రీసెర్చ్ చేసేసి ఆ డ్వాక్రా మహిళలతో కలవడం, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం. అంటే మహిళ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అయితే వాళ్ళకి ఆ రోజుల్లో ఎలాంటి సపోర్టు ఫ్యామిలీ నుంచి వస్తుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ వెండర్స్ నుంచి వస్తుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ సోషల్ మీడియా, సోషల్ లైఫ్ నుంచి వస్తుంది, కాంపిటీటర్స్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా ఫేస్ చేసుకుంటారు, ఇవన్నీ ఈ పాయింట్స్ మీద నేను డాక్టరేట్ చేశాను, మేనేజ్మెంట్ డాక్టరేట్. సో ఇప్పుడు కూడా నా బుక్కే ఫాలో అవుతూ ఉన్నారు పిహెచ్డి స్టూడెంట్స్ అందరూ కూడా, ఉమెన్స్ కూడా. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేసుకుంటాను,
చేసుకోగలుగుతుంది అనేది ఒక స్ట్రాంగ్ బిలీవర్గా ఆమె ఎలా తయారు చేస్తే బాగుంటుంది అని చెప్పి నా జర్నీలో నేను డ్వాక్రా మహిళలకి విలేజెస్లకి వెళ్ళినప్పుడు చిన్న మహిళలకి 5,000 6,000 కూడా వాళ్ళ దగ్గర ఉండేది కాదు. అట్లాంటప్పుడు నేను కొంచెం వాళ్ళకి హెల్ప్ చేసి చిన్న ఎక్విప్మెంట్ కొనుక్కోవడం, అంటే పెద్ద ఇండస్ట్రీస్ కాదు, వెరీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి మళ్ళీ గవర్నమెంట్కి అప్లై చేసుకోవడం, బ్యాంకులకి అప్లై చేసుకోవడం, వాళ్ళ టోటల్ ప్రాజెక్టే 15,000 to 20,000 30,000లో ఉండేది అనమాట. అలాంటి చిన్న హోమ్ మేకర్స్గా వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అనేది చిన్న ఇండస్ట్రీస్ చాలా వరకు కూడా పెట్టించాను. నా ఉద్దేశం ఏంటంటే ఒక మహిళ ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టినా కూడా తనకి కనీసం ఒక 10 మంది మహిళలకి సపోర్ట్ చేయగలదు. అంటే ఒక 10 మందికి తను ఒక లైఫ్ ఇవ్వగలదు. ఈమె ఎక్కడికో వెళ్ళి జాబ్ చేసి ఫ్యామిలీని వదిలేసుకునే బదులు ఇంట్లోనే తను ఫైనాన్షియల్ గా కూడా తన స్టెబిలిటీ రాగలదు, ఫ్యామిలీకి సపోర్ట్ చేయగలదు అనే ఉద్దేశంతో నేను ఉమెన్ ని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ మీద నేను డాక్టరేట్ చేసి ఈ డ్వాక్రా మహిళలకు కూడా సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను. సో నా జర్నీ ఇలా స్టార్ట్ అయింది. అలాగే నాకు ఏపీ ఎడ్యుకేషన్ చైర్మన్ కూడా నేను చేశాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ ఫ్యాషన్ గా, అంటే బ్యూటీ అని కాదు, అట్లా నీట్ గా తయారవడం ఇవన్నీ పెట్టుకోవడం చాలా ఇష్టం అన్నమాట. అయితే నేను దానికి సూట్ అవ్వను, నాకు తెలుసు ఈ ప్రోగ్రామ్స్కి ఇట్లాంటి వాటికి నా పర్సనాలిటీ కానీ నా కలర్ కానీ సూట్ అవుతాయి. ఒకసారి ఫేస్బుక్లో ఇలా కాంపిటీషన్స్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే నేను వెంటనే ఫోన్ చేసి నాకు చాలా ఇంట్రెస్ట్ అండి, నేను పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను, బట్ నా హైట్ ఇది, నా కలర్ ఇది, నేను అలాగా అయితే సూట్ అవ్వను అని చెప్పేసి అంటే వాళ్ళు చెప్పారు. మమతా త్రివేది గారు అని చెప్పి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ డైరెక్టర్ ఆమె, నేను నా టెక్స్టైల్ బ్యూటీ, వీఆర్ సీయింగ్ ఓన్లీ ఇన్నర్ బ్యూటీ, దట్స్ వై మీరు ఒక స్టేజ్కి వచ్చారు ఇప్పుడు, మీ లైఫ్ అంతా కూడా అంటే ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ఇమీడియట్ గా మ్యారేజ్ అవడం, తర్వాత పిల్లలు, లైఫ్ ఇదే సరిపోయింది, మీలో ఉన్న కోరికలు కూడా ఉంటాయి కదా, అవి కూడా మీరు ఈ విధంగా తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాం, మీరు ధైర్యంగా పార్టిసిపేట్ చేయొచ్చు అని అన్నారు. తర్వాత నాకు చేయొచ్చు అనే తర్వాత నాకు కొంచెం అంటే భయం వేసింది అనమాట. నేను పార్టిసిపేట్ చేస్తే మరి ఇప్పుడు ఎడ్యుకేషన్లో ఉన్నాం, పొలిటికల్గా ఉన్నాం, ఉమెన్ ఎంపవర్మెంట్లో ఉన్నాం, మరి ఏసీ చూస్తే 60 years దాటింది. ఇప్పటివరకు అందరు కూడా ఏ అవార్డు తీసుకున్నా, ఎన్నో అవార్డ్స్ తీసుకున్నాను, నేపాల్ గవర్నమెంట్ నుంచి, భూటాన్ గవర్నమెంట్ నుంచి, ఇలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా నేను, ఈవెన్ థాయిలాండ్ గవర్నమెంట్ నుంచి కూడా ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నాను. ఇలాంటి అవార్డ్స్ తీసుకున్నప్పుడు అందరు కూడా చాలా బాగా మెచ్చుకునేవారు, మేడం కంగ్రాచులేషన్స్ అని చెప్పి. నేను ఇప్పుడు ఈ ఏజ్ లో ఈ టైం తీసుకుంటే ఎలా ఫీల్ అవుతారు అని భయేసింది. అంటే జనరల్ గా ఊళ్ళల్లో అనుకుంటారు వీడికి ఇదే పోయే కాలం, ఇప్పుడు కావాల్సి వచ్చిందా, ఇప్పుడు అవసరమా వీళ్ళకి, ఇవన్నీ కామెంట్ చేస్తారని చెప్పేసి కొంచెం ఫీల్ అయ్యాను. కానీ ఇంకా నాకు నా ఇష్టం, నా డ్రీమ్ని నిజం చేసుకోవాలి. ఇప్పటి వరకు ఇవన్నీ చేశాను, సరే ఏమనుకుంటే అనుకున్నారులే, పార్టిసిపేట్ చేద్దామని చెప్పేసి మా హస్బెండ్ అడిగాను చేయను అని. ఆయన బ్రహ్మాండంగా చెయ్యి, నీకు అడ్డేంటి, ఏం పర్వాలేదు అన్నారు. మా ఫ్యామిలీ, మా పిల్లల్ని కూడా అడిగాను, మా డాటర్ అని, మా సన్ని అడగాలి, నాకు ఇంట్రెస్ట్గా ఉంది, నేను పార్టిసిపేట్ చేస్తానంటే తప్పకుండా చెయ్యండి అని చెప్పి వాళ్ళు నా ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ ఇచ్చారు. ఆ ధైర్యం ఉండబట్టే, ఫ్యామిలీ సపోర్ట్ ఉండబట్టే నేను అప్లై చేశాను. ఈ జర్నీ స్టార్ట్ అయింది. వాళ్ళు 3 months 4 months నుంచి కూడా ట్రైనింగ్స్ రకరకాల, ఎప్పుడు నిలబడే ఉండాల్సి వచ్చేది. ఒక్కోసారి అయితే రోజుకి 18 hours 16 hours నిలబడి లాగా ఈ రౌండ్, నెక్స్ట్ రౌండ్ అని మెంటల్ గా క్వశ్చన్స్ చేయడం, సైకలాజికల్ గా క్వశ్చన్స్ చేయడం. వాళ్ళు ఆన్లైన్ లో తీసుకున్నప్పుడు క్లాసులు వితిన్ క్లాస్ అయిపోతూనే వితిన్ 2 minutes లో ఒక వీడియో పంపించాలి ఒక సమస్య మీద. అసలు మాకు పార్టిసిపెంట్స్ కూడా ఎవరో తెలియదు, అసలు ఎవరెవరు ఉన్నారో, ఎంతమంది ఉన్నారో కూడా లాస్ట్ మినిట్ వరకు తెలియదు. అలా 4 months ట్రైనింగ్ తీసుకుని ఆంధ్ర తెలంగాణకి పార్టిసిపేట్ చేశాను, అది విన్ అయ్యాను. తర్వాత నెక్స్ట్
ఇక్కడ మిసెస్ ఇండియాకి అప్లై చేశాను. దీపాలి మేడం కూడా చాలా ట్రైనింగ్ ఇచ్చారు, ఆన్లైన్ ఆఫ్లైన్ 2-3 సార్లు మేము వెళ్ళడం, ఢిల్లీ వెళ్ళడం, అక్కడ ఆమె స్టేజ్ మీద ముందు చేయించడం. చాలా చాలా టఫ్ కాంపిటీషన్ ఉండింది అప్పుడు ఇండియా నుంచి కూడా. అయినా కూడా అందుకే అంటే మనకి సెల్ఫ్ కరేజియస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకుంటే మనం ఏదైనా సాధించగలము. నేను అసలు ఎందుకు చేశాను అనేది చెప్పాలంటే, నేను ఈ ఏజ్ లో చేస్తున్నప్పుడు నేను ఒక సామాన్యమైన ఫ్యామిలీ నుంచి వచ్చాను, ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, పక్కా గోశాల నుంచి వచ్చాను. అలాంటి దాన్ని నేను కూడా ఇలాంటి అమ్మాయిని మరి నేను ఇంత సాధించినప్పుడు ఈ వయసులో యంగ్ జనరేషన్ అమ్మాయిలందరూ కూడా అబ్బాయిలైనా సరే ఒక నన్ను చూసి ఆవిడ చూడు ఈ ఏజ్ లో కూడా ఎలా చేస్తున్నారో మనం కూడా చేయొచ్చు కదా అనే ఇన్స్పిరేషన్ లో వాళ్ళ కలిగించాలనేది నాకు మెయిన్. మనకి ఏం చేస్తాంలే, ఎందుకు ఇంకా అయిపోయింది కదా ఏజ్ అని చెప్పేసి చాలా మంది లేడీస్ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మనకి లైఫ్ లేదు ఇంకేంటి అని చెప్పి చాలా రిలాక్స్ గా ఉంటారు. బట్ వాళ్ళల్లో ఏదైనా కోరిక ఉంటే, వాళ్ళు చిన్నప్పుడు మిస్ అయింది, సపోజ్ చాలా మంది డాన్సర్స్ ఉంటారు, వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత పెళ్ళైన పిల్లలు ఆ లైఫ్ లో కంటిన్యూస్ గా వెళ్తున్నప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు మర్చిపోతారు. ఉమెన్ ఎప్పుడు కూడా తన గురించి ఎప్పుడు ఆలోచించదు, తన ఫ్యామిలీ గురించి, తన పిల్లల గురించి, వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళని ఎట్లా సెట్ చేయాలి, ఇలా ఫ్యామిలీ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది. ఆ ఆలోచనలో తన గురించి తను మర్చిపోతుంది. అసలు తనలో ఉన్న టాలెంట్ కానీ ఏది తను గుర్తు చేసుకోదు. బట్ ఎప్పుడైతే తనకి రిలాక్స్ అయిపోతుందో అప్పుడు నేను మిస్ అయ్యాను కదా, నేను నేర్చుకున్నాను, డాన్స్ నేర్చుకున్నాను, కూచిపూడి నేర్చుకున్నాను, అది నేర్చుకున్నాను, నా టాలెంట్ అంతా పోయింది అని చెప్పేసి అనుకునే బదులుగా ఇలాగ ఇన్స్పిరేషన్ తీసుకుని రావచ్చు కదా అని నాకు అనిపించేది. ఎందుకు అలాగా? వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళలో కూడా ఒక స్కిల్ ఉంది, ప్రతి ఒక్కళ్ళలో ఏదో ఒక తెలియని టాలెంట్ ఉంటుంది, మనసులో ఉంటుంది. ఆ టాలెంట్ ని బయటకు తెచ్చుకుంటే మనకి సంతోషంగా ఉంటుంది, మానసిక ఆరోగ్యం ఉంటుంది, ఉమెన్కి తర్వాత హ్యాపీనెస్ ఉంటుంది. అది తనకి కావాలి అంటే నన్ను చూసి వాళ్ళు నేర్చుకోవచ్చు అనే ఒక, అంటే నేర్చుకోవడం కాదు, వాళ్ళలో ఉన్న ఆ ఐడియాని బయటికి తీసుకొచ్చుకుంటారు. కనీసం ఇలా చేస్తే అవును ఆవిడ చేశారు కదా, మనం ఎందుకు చేయకూడదు అనే కాన్సెప్ట్ అనన్నా వాళ్ళ ఇష్టాలని నెరవేర్చుకుంటారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పటికి కూడా నేను అదే చెప్తాను మహిళలకి, మీరంతా కూడా మీకు ఏ ఇష్టం ఉందో, మీ బాధ్యతలన్నీ తీరిపోయినాయి, ఇంకా మాకేం పని లేదు, మా లైఫ్ అయిపోయింది అని అనుకోవద్దు. మీకు ఏది ఇష్టమైతే అది చేయండి, ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ తప్పకుండా ఉంటుంది అని నేను వీళ్ళకి చెప్పాలనుకుని నేను ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాను. తర్వాత నెక్స్ట్ నా జర్నీ మళ్ళీ ఇది ఒక అచీవ్మెంట్ లాగా నేను ఫీల్ అవుతాను. అంటే నా చదువు ఒకటి, నేను ఎడ్యుకేషన్లో ఉండడం ఒకటి, నా పొలిటికల్ ఫీల్డ్ ఒకటి, అగైన్ డబుల్ గిన్నీస్ రికార్డు, ఇవన్నీ ఇది ఒకటి అని చెప్పేసి నేను పార్టిసిపేట్ చేసి ఎక్కడా కూడా నేను ఎప్పుడు కూడా నేను ఓడిపోతాను అని నేను అసలు అనుకోను. నేను అసలు ఆ విజయం గురించి పట్టించుకోను, అసలు ఆ రిజల్ట్ గురించి నేను పట్టించుకోను. ఇది చేయాలి, చేసుకుంటూ పోదాము అని ఆలోచిస్తానే కానీ దానికి ఎంత హార్డ్ వర్క్ చేసుకోవాలో అంత హార్డ్ వర్క్ చేసుకుని నేను ముందుకు వెళ్ళిపోతూ ఉంటాను. నాకు వస్తుందా రాదా, నేను చేయగలనా లేదా అనేది నేను ఎప్పుడు ఆలోచించను. అసలు ఆలోచన ఉంటే మనకి టెన్షన్ ఉంటుంది చాలా, చేయగలమా లేదా అనేది. ఎవరైనా సరే, ఐదర్ ఉమెన్ ఆర్ మెన్ ఎవరైనా సరే ఒక వర్క్ తీసుకున్నప్పుడు, ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు మేము చేయగలము, ఈ ప్రొఫెషన్ మాకు ఇష్టమైన ప్రొఫెషన్ తీసుకొని దానిలో అసలు ఆలోచించొద్దు, డబ్బు గురించి ఆలోచించొద్దు, ఓటమి గురించి ఆలోచించొద్దు, విజయం గురించి ఆలోచించొద్దు. అలా చేసుకుంటూ వెళ్ళిపోతే తప్పకుండా సక్సెస్ అవుతాం. పక్క వాళ్ళని చూసి వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, మనం అనుకున్నాము, లేకపోతే ఇలా అసలు ఏం ఆలోచించదు, ఎవరి గురించి మీరు మీ ప్రాజెక్ట్, మీ ఐడియా, మీ స్కిల్, దీనిలో ఎలా ముందుకు వెళ్ళాలి, దానిలో ఉన్న స్టెప్స్ ఏంటి, మనం ఎలా రీచ్ అవ్వగలము, దీనిలో ఉండే గొప్ప వాళ్ళు ఎవరు ఇన్స్పిరేషన్ వాళ్ళు ఉన్నారు మనకి, వాళ్ళ ఎగ్జాంపుల్స్ తీసుకుని మనకి ముందుకి చక్కగా వెళ్ళగలము, అన్నీ సాధించగలము అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేను అదే చెప్పాలనుకుంటున్నాను. ఈ జర్నీలో నాకు ముఖ్యంగా చాలా సహాయం చేసింది, మొదటి నుంచి కూడా నాకంత కంప్యూటర్ రాదు, ఇవన్నీ కూడా నా హారిక అని చెప్పేసి మా డాక్టర్ లాగే నా ఎంప్లాయీ రమ్మ చాలా సపోర్ట్ చేసింది. తను అదే ఫ్యామిలీతో పాటు మా ఫ్యామిలీలో మెంబర్ అయిపోయి చాలా సపోర్ట్ చేసింది ఆ అమ్మాయి.
థ్యాంక్స్. నమస్తే అండి, మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే. నేను రీసెంట్గా అంటే 19th బ్యాంకాక్లో జరిగిన ఏషియా ఇంటర్నేషనల్ బ్యూటీ కాన్సెప్ట్లో పేజెంట్లో నేను విన్నర్గా సెలెక్ట్ అయ్యాను. ఇక్కడ అంటే బ్యూటీ అంటే ఎక్స్టర్నల్ బ్యూటీ కాదు, ఇది ఇంటర్నల్ బ్యూటీని మన టోటల్ ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ యువర్ అంటే సైకాలజీ, నేచర్, బిహేవియర్ అన్నిటినీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. సో మాకు 7 days ఈ ప్రోగ్రామ్స్ జరిగినాయి. దీంట్లో రకరకాల రౌండ్స్లో మేము పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. చాలా టఫ్గా జరుగుతుంది కాంపిటీషన్. 13 countries నుంచి వచ్చారు. అంటే ఒక్కొక్క కంట్రీ నుంచి కూడా 4-5 అట్లా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. సో ఇందులో చాలా రౌండ్స్ ఉంటాయి. అంటే ఇంటర్వ్యూ రౌండ్స్ ఉంటాయి, తర్వాత టాలెంట్ షో అని, తర్వాత నేషనల్ కాస్ట్యూమ్ అని, తర్వాత ఇలాగా చాలా రౌండ్స్ ఉంటాయి. ఆ రౌండ్స్ అన్నిటిని కూడా మేము ఒక్కొక్కటి విన్ చేసుకుంటూ రాగలిగాము. బట్ ఫైనల్గా నేను విన్నర్గా సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నాకు అంటే ఇండియా తరఫు నుంచి నేను పార్టిసిపేట్ చేయడము, నేను విన్ అవ్వడం అనేది కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. అదే కాకుండా నాకు మెయిన్ విన్నర్ కాకుండా ఇంకా పాపులారిటీ మిసెస్ ఇంటర్నేషనల్ పాపులారిటీ, తర్వాత ఇన్స్పిరేషనల్ అవార్డు కూడా వాళ్ళు క్రౌన్ కూడా ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. చాలా చాలా సంతోషంగా ఉంది. నా చిన్నప్పటి డ్రీమ్స్ అన్నీ కూడా నేను నెరవేర్చుకోగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు దీనికి మా ఫ్యామిలీ సపోర్టు, నా ఫ్రెండ్స్ అందరు కూడా చాలా చాలా నాకు సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళందరి సపోర్ట్ తోటే మాకు ట్రైనింగ్స్ కూడా మిసెస్ ఇండియా నుంచి దీపాలి మేడం బాగా ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్స్లో మేమంతా చాలా నేర్చుకుని ఫైనల్గా క్రౌన్ తీసుకున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ మ్యామ్. హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ మంచు. సో you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. హాయ్ అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, Andarki Namaskaram. This is Anasuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, I'm Digangana Suryavanshi. Please subscribe to City Lights. Hi, నేను శ్యామల. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. హాయ్, నేను మీ అశ్విని శ్రీ. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. హాయ్, దిస్ ఇస్ ప్రియాంక ఉపేంద్ర. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. సిటీ లైట్ ఈ ఛానల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.